హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా టిఫిన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ మార్నింగే నేను నైట్ చేసిన చిక్కుడుకాయ టమాటా కర్రీ ఉందని చెప్పేసి నేను ఇక్కడ చపాతీ చేస్తున్నాను. ఇంకా చపాతీ కోసం అయితే నేను మిక్సీ తీసుకున్నాను కదా, అందులోనే కలిపేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నేను ఒక 2 కప్పుల వరకు పిండి తీసుకొని అందులో ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్, మనం పిండి కలుపుకునేటప్పుడు ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా ఇలా వ్లాగ్ స్టార్ట్ చేస్తూ ఇంకా కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయట ఫుడ్ అయితే అసలు బాగాలేదన్నమాట. ఇంకా కష్టమైనా కూడా లేట్ అయినా పర్లేదు, ఇంట్లోనే ఏదైనా చేసుకోండి. ఎందుకంటే మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ అసలు బయటి ఫుడ్ అనేది మానేయాలన్నమాట. ఇంట్లోనే చేసుకుంటే బెటర్. ఇప్పుడు ప్రతి ఒక్కటి కల్తీ అయిపోయిందనమాట. ఏ ఫుడ్ అయినా కూడా ఇంక ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఏంటంటే ఎక్కడ అయినా కూడా బిర్యానీ ఫేవరెట్ కాబట్టి మనం బిర్యానీ తినడానికి ఇష్టపడతాము బయటికి వెళ్తే. కానీ బిర్యానీ మొత్తం కూడా ఇప్పుడు అయితే బాగా వైరల్ అవుతున్నాయి కదా. బిర్యానీ లో పురుగులు రావడం, ఇంకా ఏమంటారు, ఇంకొక దగ్గర జెర్రీ పురుగు రావడం, ఇలా అన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి. ఇంకా మళ్ళీ బిస్కెట్స్ కూడా పిల్లలకి మనం స్నాక్స్ కానీ బిస్కెట్స్ అయితే ఎక్కువ తీసుకుంటాము. అసలు బిస్కెట్స్ అనేవి తీసుకోకండి. ఎందుకు అంటే అందులో మొన్న ఓరియో బిస్కెట్లో పురుగు వచ్చింది. మళ్ళీ ఇంకా హైడ్ అండ్ సిక్ బిస్కెట్లో కూడా పురుగులు వచ్చాయి. ఇంకా మొన్న ఇంకొక క్రాక్ జాక్ బిస్కెట్స్లో కూడా ఫంగస్ అనేది వచ్చిందనమాట. ఇలా చాలా వీడియోస్ వస్తున్నాయి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. పిల్లలకి స్నాక్స్ అయినా కూడా ఇంట్లోనే టైం కేటాయించి మనం ఒక హాఫ్ అన్ అవర్లో చేసేది 1 అవర్ పడుతుందేమో, కానీ హెల్తీగా ఉంటారు మన ఇంట్లో చేసుకోవడం. మామూలుగా మనం బయటి ఫుడ్ అంత మంచిదైతే కాదన్నమాట. ఇంకా ఇప్పుడు వర్షాకాలంలో బయట అసలు ఏది కొనొద్దు. మనం వేడివేడిగా బయట తెచ్చుకుంటే అయిపోతుంది అని చూస్తాం, కానీ మనం బయట తీసుకొచ్చుకునే బదులు ఇంట్లోనే చేసుకుంటే బెటర్ అన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్లో ఈ మధ్యలో నేను చూసాను, ఐస్ క్రీమ్లో కూడా జెర్రీ పురుగు వచ్చిందనమాట. ఇంకా అదైతే మంచి కంపెనీ అయినా కూడా పేరు చెప్పొద్దు, కానీ అందులో కూడా జెర్రీ పురుగు చూశాను. ఇలా ప్రతి ఒక్కటి కూడా కల్తీ అనేది వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం పిల్లలకి మ్యాక్సిమం కదా, బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. బయట అసలు ఏది కూడా తీసుకోవద్దు పిల్లల వరకు వచ్చేసరికి అయితే. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మన ఫ్యామిలీ ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్లోనే ఉంటాము ఎలాగూ. ఆ టైంలో మనమైతే పిల్లలకి ఏదైనా చేసేయచ్చు అన్నమాట. ఈ స్నాక్స్ అయినా కూడా పిల్లలకి స్కూల్కి తీసుకువెళ్ళడానికి స్నాక్స్ ఇవన్నీ 2 డేస్కి ఒకసారి అలా చేసి పెట్టుకున్నా సరిపోతుందనమాట. ఇంకా ఇప్పుడైతే జీలకర్ర కూడా కల్తీ వచ్చిందంట. ఇంకా రైసు, ఎగ్స్, పాలు ఇవన్నీ కూడా కల్తీ వస్తున్నాయి. అసలు ఏది తినాలో ఏది తినద్దో కూడా అర్థం కావట్లేదు. ఇంకా జీలకర్ర కూడా జీలకర్రని అయితే ఎలా గుర్తుపట్టాలో ఏమో. జీలకర్ర కూడా కల్తీ అంట. వాటర్లో వేస్తే మనకు మంచి జీలకర్ర అయితే పైననే తేలుతూ ఉండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి వాటరు. అదే కల్తీ జీలకర్ర అయితే జీలకర్ర పైనే ఉంటుంది, కానీ కింద ఉన్న వాటర్ మొత్తం కలర్ చేంజ్ అవుతాయంట. మీరు కొన్నప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఉప్పు కూడా కల్తీయే వచ్చిందంట. ఉప్పు మొన్న ఎక్కడో విన్నాను, ఉప్పు కూడా యూరియా స్మెల్ వస్తుందంట. తిని చూస్తే యూరియా ఉందంట. ఉప్పు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంది. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ కూడా బయట ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో కూడా తెలియట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పిల్లలకు మనం ఎక్కువ స్నాక్స్ కోసం అయితే బిస్కెట్స్ తీసుకొస్తాం కాబట్టి బిస్కెట్స్ అయితే తీసుకోవద్దు. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. బిస్కెట్స్ అయితే అలా చేసి పెట్టండి. వీలైనంత వరకు కూడా ఇంట్లోనే చేసి పెట్టండి. బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. చాలా కల్తీ వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకు మంచి ఫుడ్ అనేది లేదన్నమాట. మ్యాక్సిమం మనం సండే అలా బయటికి వెళ్ళాలని చూస్తాం, కానీ బయటికి వెళ్తే మ్యాక్సిమం పిల్లలు బిర్యానీ కావాలంటారు. కాబట్టి ఆ బిర్యానీ తినడానికే ప్రిఫర్ చేస్తాం. కాబట్టి మనకి ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బిర్యానీ అయితే బిర్యానీ అంటాం, కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే బిర్యానీ చేసుకోవచ్చు. ఇంకా
మనం తెలియని వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒకసారి రాదు. నెక్స్ట్ టైం వస్తుంది కదా! మనం ఇలా ట్రై చేస్తే ఇంట్లోనే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, బయటి ఫుడ్ అయితే అసలు అవాయిడ్ చేయండి. అస్సలు తీసుకోవద్దు. బిస్కెట్స్, అసలు మెయిన్ బిస్కెట్స్, మనం పిల్లలకైతే స్నాక్స్ కోసం అయితే బిస్కెట్సే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి బిస్కెట్స్‌లో అయితే ఫంగస్ అలా పురుగులు ఇలా వస్తున్నాయన్నమాట. ఇంకా అవైతే ఎక్కువ కూడా ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఎక్స్‌పైరీ డేట్ అయితే చూసి తప్పకుండా 1కి 4 సార్లు చెక్ చేసుకొని మరీ తీసుకోండి. ఎందుకంటే అవి డేట్ ఉన్నా కూడా కొన్ని కొన్ని ఫంగస్ అనేటివి వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా వర్షాకాలం కాబట్టి తడి తడిగా ఉండి మనకు ఫంగస్ అనేది వస్తుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి బయటిది మ్యాక్సిమం కొనకుండా ఉంటేనే బెటర్ అన్నమాట. ఏముంది, మనకు ఒక ఆయిల్ ప్యాకెట్ ఎక్కువ పడుతుంది కావచ్చు, కానీ 1 మంత్ మొత్తం కూడా పిల్లలకి ఏదో ఒకటి చేసి ఇవ్వచ్చు. హెల్తీగా పెట్టుకోవచ్చు. మన చేతులతో మనం చేసుకొని పిల్లలకి హెల్తీగా పెట్టుకోవచ్చు. హాస్పిటల్‌లకు పెట్టే బదులు మనం ఇంట్లోనే ఇలా ఒక రూపాయి ఖర్చు ఎక్కువ పెట్టి చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇంకా ఇంట్లో చేసుకుంటే అందరం తినేయొచ్చు. ఇంకా బయట ఎక్కువ డబ్బులు పోతాయి, కానీ పూర్తిగా తినలేరనమాట. అంటే స్టమక్ ఫిల్ అయ్యేంత వరకు తినలేరు. మనం ఇంట్లో చేసుకుంటే స్టమక్ ఫిల్ అయ్యేంత తినొచ్చు. ఇంకా మిగులుతుంది. డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కావు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇదైతే ఒకటి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే ఈ కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మార్నింగ్ అయితే ఇంకా చపాతీలు అయితే చేస్తున్నానన్నమాట. పిల్లలు చపాతీ అడిగారు మార్నింగే. ఇంకా చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లల్ని ఆల్రెడీ నేను రెడీ చేశాను. పిండి కలిపి పక్కన పెట్టేసి పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఇంకా చపాతీలు చేస్తున్నాను. ఇంకా పిల్లలకైతే ఇంకా డైలీ హాట్ వాటర్ ఇస్తున్నాను అనమాట. స్కూల్కి అయితే బాటిల్స్లో పెట్టేసి ఇంకా బాటిల్ కూడా నింపేసి పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలకి ఇక్కడ టిఫిన్ అయితే పెడుతున్నాను. బావ కూడా రెడీ అయ్యి వచ్చాడు. ముగ్గురికి ఒకేసారి పెట్టిస్తే వాళ్ళు తినేసి అయితే ముగ్గురు ఒకేసారి బావ అయితే పిల్లల్ని స్కూల్లో దింపేసి బావ ఆఫీస్కి వెళ్తాడనమాట. సో ఇదండి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, బయటి ఫుడ్ అయితే మొత్తం అవాయిడ్ చేయండి. ఏది తీసుకున్నా కూడా 1కి 4 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి. పిల్లల ఆరోగ్యం, ఫ్యామిలీ ఆరోగ్యం మన చేతుల్లోనే. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.